క్రీస్తునందు ప్రియమైన వారలారా శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము రోమాపత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. రోమపత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. దేవుని వాక్యాన్ని మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. మన అవయవములు నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. ప్రధానంగా అవయవములు అన్నాడంటే శరీరంలో ఉన్న అన్నీ కావు. శరీరంలో ఉన్న అన్ని అవయవముల గురించి మాట్లాడట్లేదు. ఇక్కడ దుర్నీతికి సాధనముగా చేసుకొనకుడి అన్నాడంటే ఏ అవయవములైతే దుర్నీతికి సాధనమవుతాయో వాటి గురించి మాట్లాడుతున్నాడు. నాకున్న కొద్దిపాటి జ్ఞానాన్ని బట్టి మన శరీరంలో దుర్నీతికి సాధనముగా చేయగలిగే అవయవములు కళ్ళు, నోరు లేదా నాలుక, చెవులు. ఇవి మూడే ప్రధానమైనవి. ఇవే మనల్ని చెడుతనంలోనికి, దుర్నీతికి మనల్ని సాధనములుగా చేస్తాయి. ఇక మిగతా శరీర భాగాలతో పని లేదు. ఇప్పుడు లివర్ ఉంది. లివర్ మనల్ని దుర్నీతికి సాధనంగా ఏం చేయదే. కిడ్నీ ఉంది. కిడ్నీ మనల్ని దుర్నీతికి సాధనంగా చేయదే. గుండె ఉంది. దుర్నీతికి సాధనంగా ఏం చేయదే. అంటే ఇక్కడ పౌలు మాట్లాడుతున్న అవయవములు ప్రధానముగా ఏ అవయవములైతే మిమ్ములను మనులను దుర్నీతికి సాధనములుగా చేస్తాయో ఆ అవయవముల గురించి మాట్లాడుతున్నాడు. అలాంటి వాటిని పోల్చుకుంటే ప్రధానంగా 3 విషయాలు. ఈ మూడిటి గురించి వాక్యం మాట్లాడింది. ఒకటి కన్ను. దీని గురించి మాట్లాడుతూ వాక్యం ఏమంది? చూపు, మోహపు చూపు దుర్నీతికి సాధనముగా మారుతాయి. అలాగే చెవులు, ఏది పడితే అది విని అనవసరమైన వాటి గురించి వినటం వల్ల మనము అనవసరమైన పాపములు చేయటానికి, అవతల వారి మీద అనవసరంగా నిందలు మోపటానికి అవకాశం ఉంటుంది. అందుకే ఈ 2 అవయవముల గురించి మాట్లాడుతూ పౌలు అంటాడు, వినుటకు వేగిరపడి మాట్లాడుటకు నిదానించము, కానీ వినటం కూడా వాక్యములో వినుట వలన విశ్వాసం అధికమవును అన్నాడు. కాబట్టి దేవుని గురించిన వార్త తప్పించి అనవసరమైన మాటలు, ముసలమ్మ ముచ్చట్లు అంటాడు, కట్టి పెట్టమంటాడు. అనవసరమైనవి వినటం వలన మన జీవితంలో మనము ప్రభువుకి దూరం చేసుకునే అవకాశం ఉంది. పాపానికి
దారి తీసే అవకాశం ఉంది. చెవుల గురించి మాట్లాడుతూ వినమంది. అయితే ప్రభువుని గురించి వినమంది. లేని వార్తలు పుట్టించే మాటలు కాకుండా. ఇది చెవులైతే ఇక నాలుక గురించి వాక్యం అన్ననే అంది. నోటికి చిక్కం పెట్టుకోమంది. అబద్ధం ఆడకొద్దు అంది. పాప ప్రపంచము నాలుక అంది. సో, నాలుక పాపముకు దారి తీస్తుంది. వాటిని కూడా అదుపులో పెట్టుకోమని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. మాట్లాడుటకు నిదానించమంది. ఆలోచన చేయమంది. ఇవి ప్రధానంగా మనల్ని నీతిమంతుల నుంచి దోషులుగా చేసేవి. ఇందులో ప్రధానమైంది కళ్ళు. నాకున్న అనుభవం ప్రకారం ప్రధానమైంది కళ్ళు. ఎందుకంటే చూచిన దాన్ని బట్టే మనం ఒక ఆలోచన చేస్తాము. ఆ ఆలోచనలో నుంచే పాపమైన, మంచైనా పుడతది. సో, ముందు మన కనుదృష్టి సరిగ్గా ఉందా లేదా చూసుకో. ఇవి మనం ఏం చూస్తున్నామో మనల్ని ఏం చేయించేలా చేస్తుందో ఆలోచన చేసి చూడాలి. ఒకసారి చూసావు, అది తప్పు అనిపించినప్పుడు పక్కకు తిరుగు. మీకు ఉదాహరణకి చెప్పి ముగిస్తా. యుద్ధమందు ఉండాల్సిన దావీదు మిద్దె మీద ఉన్నాడు. మిద్దె మీద ఉన్నప్పుడు చేసిన పని ఏంటి? చూడరాని దృశ్యము కనుల ముందు అతనికి గాంచాడు, చూచాడు. చూచిన దగ్గర నుంచి మనస్సులో ఆలోచన కలిగింది. అప్పుడు మనసులో ఆలోచన కలిగి నోటి ద్వారా ఆమెను పిలిపించి ఆమెతో శయనించి అతని తర్వాత ఆమె బిడ్డ తల్లి అవుతుందనే విషయం తెలుసుకొని ఆమెకు భర్త ఉన్నాడనే విషయం తెలుసుకొని ఆయన్ని చంపించాడు. ఇదంతటికి కారణమైంది చూపు. అది మనల్ని దుర్నీతికి సాధనములుగా చేసుకోవద్దని వాక్యం అంటుంది. సో, నీ కనుచూపు జాగ్రత్త. నువ్వేం వింటున్నావో జాగ్రత్త. ఏం మాట్లాడుతున్నావో జాగ్రత్త. అందుకే గాంధీ గారి కూతలు అంటారు, చెడు వినవద్దు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడొద్దు. ఆయన సొంతగా వచ్చిందేం కాదు. జీవగ్రంథం చదవటం వల్ల ఆయన ఆ ఒక ఆలోచనలోకి వచ్చి చెప్పాడు. నేను ఆ మాటలను ఇప్పుడు మీకు చెప్తున్నా. మీ అవయవములు అన్నాడు అంటే ఏది నిన్ను పాపానికి దారి తీస్తుందో వాటి విషయంలో మాట్లాడుతున్నాడు. వాటిని అదుపులో పెట్టుకోమంటున్నాడు. అలాగ అదుపులో చేసుకోవాలని మనవి చేసుకుంటూ ఈ మాటల్ని ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు. వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయండి. బలహీనులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.